ఎట్లున్నది మరి కాంగ్రెస్ పాలన దగ్గర దగ్గర ఏడాది అవుతుంది. అన్ని సబ్బులు సరుపులు అన్ని పెంచి పెట్టిండు. మీకు ఫ్రీ బస్సు పెట్టారు కదా మరి. ఫ్రీ బస్సు ఎందుకు పెట్టిండు? ఆయన ఇంట్లో పిరిగలే పెట్టిండు ఫ్రీ బస్సు. మంచిగా లేదా పథకం? లేదు. 2 నెలల పింఛన్ మునిగినాము, ముండరాండ్లము. మాకు ఏది ఆయన గురించి అవకాశం ఏం రాలేవు. పింఛన్లు రాలేవా? రాలేవు. 2 నెలల పింఛన్లు వాళ్ళు మరి బరాబర్ ఇస్తున్నామని చెప్పుకుంటారు కదా వాళ్ళు. చెప్తారు గట్లనే. తినటోళ్ళు చెప్పకుండా ఏం చెప్తారు? రైతులకు ఎట్లున్నది మరి కాంగ్రెస్ వచ్చినాక? రైతులు గట్లనే ఉండరు. రైతులు ఇంకా కాంగ్రెస్ వచ్చినాక లాసు. రైతు బంధు లేదు, ఏది లేదు. ఆయన గెలిచిన నుంచి 2 పింఛన్లు లాస్ చేసిండు. పింఛన్లు పోయినాయి అంటావు? పింఛన్లు పోయినాయి. మరి కేసీఆర్ కు ఈయన చూసుకుంటే ఓళ్ళ ఏమంటావు? కేసీఆర్ న్యాయమండి మాకైతే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏడాది అవుతుంది కదా రేవంత్ రెడ్డి, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉన్నాయా పనులు? ఏం మంచిగా లేవు. ఏమైంది? మీకు పిరి బస్ పెట్టిండు కదా. పిరి బస్ పెడితే మాకు కడుపులోకి వస్తుందా? ఏమైంది మరి? రైతు బంధు లేకపోయే ఏం లేకపోయే, మందులు తక్కువ ఉన్నాయా? మందులు ఉన్నట్టు ఈ పిరి బస్ పెట్టంగానే అయిపోయానా? మందుల ధరలు ఎక్కువ ఉన్నాయా? పిరి బస్ ఎట్లున్నది మరి? అది మీకు తిరిగేందుకు మంచిగా ఉందా? ఏమున్నది మంచిగానే. రోజు పోయేటోళ్ళకి అలవాటు. యాత్రలు పోతుండ్రు, ఇటు పోతుండ్రు, అటు పోతుండ్రు. ఇట్లా పనులు ఉన్న వాళ్ళం పోతామా? పింఛన్ తీసుకుంటున్నావు? అత్తున్నా మరి పింఛన్ కాంగ్రెస్ వచ్చినాక ఏమన్నా కట్ అయిందా? మంచిగానే వస్తుంది. మొన్న సర్వేకి వచ్చిర్రా? ఏం చెప్పినావు మళ్ళా? మంచిగానే ఉందా సర్వే? ఏ మంచిగా ఉన్నది ఎరకలేవు, చెడ్డగా ఎరకలే చెప్పినాము, ఊకున్నాం. ఎట్లా అనిపించింది? మన కొత్త పథకాలు పెడతారు అనిపించిందా? ఉన్నాయి కూడా వెకేటట్టు అనిపించిందా? ఎట్లా అనిపించలే మాకు, చెప్పినాము, ఊకున్నాం. చెప్పమ్మా, ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ వచ్చి దగ్గర దగ్గర ఏడాది అవుతుంది. మరి ఎట్లా అనిపిస్తుంది? పనులు మంచిగా ఉన్నాయా? ఏం మంచిగా లేవు. ఏమైంది? ఏం తక్లీఫ్ అయింది మీకు? ఏం తక్లీఫ్ అయినా వేస్టే ఉంది. ఇది ఇప్పుడు రైతు బంధు ఒక పింఛన్ ఒకటి వస్తుంది. బరాబర్ టైం కన్నా పడుతుందా? అది టైంకి ఆడబడుతుంది. పడతలేదు. ఎట్లా? 2 నెలలు రాలే. 2 నెలల పింఛన్ రాలేదా? అయ్యో, పెంచుడు సంగతి అటు పెడితే వచ్చేది కూడా వస్తలేదు అంట. అయ్యో, చెప్పమ్మా ఎట్లా అంటావు మరి? ఇప్పుడు పనులు చేసుట్లా పాస్ అంటావా ఫెయిల్ అంటావా సంవత్సరంలో? ఈ సంవత్సరంలో మీకు ఎంతవరకు జరిగినాయి? రైతులకు గానీ మీ పింఛన్లు గానీ అన్ని పథకాలు అందుతున్నాయంటే పాసు, అందకపోతే పేలు. ఇంకా పింఛన్లు 2 నెలలు అయిపోయినాయి కానీ అచ్చోటి కరెక్ట్ వేస్తున్నాయి. కరెక్ట్ వేస్తున్నా. ఇంతకుముందు ఉన్న కేసీఆర్, ఇప్పుడు ఉన్న ఈ రేవంత్ రెడ్డి, ఇద్దరిట్లా మీకు ఓల్నాయేమో? ఇక అప్పుడు ఆయన చేసిన పనులు ఏమేమి ఉన్నాయి కానీ ఈయన ఇట్లా జరుగుతున్నాయి. ఇంకా ఆయనకి ఏది దొరకలేదు అంటారు కదా. అంటే అప్పులు ఉన్నాయి అంటారు, చేసిన పనులు బాగున్నాయి అంటారు, అవి రూఢం ఉన్నాయి అంటారు, అవి చేరిపోదాకా ఇవి పనులు కావంటారు. ఎట్లున్నది రైతుల విషయంలో మరి? సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ఎట్లున్నది చెప్తా వినండి. వింటాం. ఒకటి, ఈ వరకు రైతు బంధు పైసలు వాళ్ళేది, వృత మాఫీ చేసిండు ఒకటి, అదొక్కటి అయింది. మనం తీసుకుంటే ఇస్తారు, అది రైటే, కరెక్టే. రుణమాఫీ కరెక్టే ఉంది అంటున్నా. కరెక్ట్ ఉంది. ఆడోళ్ళకు 3,000 ఇస్తున్నాడు. 3,000 లేదు, ఇప్పుడు అవే 2,000 నడుస్తుంది. పెన్షన్లు అంటున్నావు? పింఛన్లు, ముసలి పెన్షన్లు, ముసలి పింఛన్లు అవి లేదు. ఒకటి, బస్సులు అది పెంచి నువ్వు ఒకటి లాస్ అయ్యి. బస్సులు అది పెంచుడు అంటున్నావు, ఫ్రీ పెట్టి అంటున్నావు? ఫ్రీగా పెట్టి అది దాంట్లో నువ్వు లాస్ అయినావు. అందులో నువ్వు 5 రూపాయలు తగ్గించి నువ్వు రాజ్యమేలు, అదొక్కటి. ఫ్రీ బస్ తప్పు అంటావు? ఫ్రీ అది తప్పు, కరెక్ట్ తప్పు. ఎవరు రూపాయి ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు అంతే. నీకేమవసరము? చేసేది రాజకీయము, నువ్వు చేసేది కరెక్ట్ చేయి. అంతేగాని ఇంకో దాని గురించి బసుకురాయి మొత్తం. ఇప్పుడు అటోడు కొనుక్కున్నోడు వాడు ఏడుండాలి, ఎక్కడుండాలి, ఎడ బతకాలి? మనకి ఏం లేదు. బస్ వస్తే గట్టిగా వెళ్ళి పడుతున్నారు ఆడేళ్ళు. మొగోడికి టికెట్. మరి టికెట్ తీసుకుంటే మరి సీట్లు దొరుకుతాయి? దొరుకుతలేవా? ఎక్కడిది సీట్ లేదు, బీట్ లేదు, ఏం లేదు. దొరికినట్టు లేకపోతే లేదు, ఇంకా మరి వచ్చినట్టే అంతే. ఇప్పుడు మరి మందు ధరలు ఏమైనా తగ్గించేది ఉండే అంటవా? మంచిగా ఉన్నాయా? మంద ఆయన ఇష్టం గాని మనం దానికి గురించి చెప్పలేము. ఏమో దాని గురించి మనం చెప్పలేము. నువ్వు చెప్పే ఏమంటావు? నువ్వు మందు ధర తగ్గియాలంటావా? మందు ధర తగ్గియాలి.
ఈ మందు ధర తగ్గియాలి. మొగోడు నాదాని ఉంటే ఉండు ఆడిది పోతుంది. ఇక ఏడు దాకా పోతామంటే ఇక గీడి దాకానే పోతుంటది, పోతుంది. అది బొంబాయి దాకా పోతే తెలియదు, మహారాష్ట్ర దాకా పోతే తెలియదు. పిరి బస్సు తెలంగాణ మట్టుకే ఉంది కదా, అవుతా తెలంగాణ మట్టుకు పోతుంది. అది ఏం చేసి వచ్చేది తెలుస్తలేదు. ఏడికి పోయినామంటే నేను గీడికి పోయినా, పని ఉండి పోయినా మా చెల్లి తాడికి అక్క తాడికి అవ్వగారింటికి అంటుంది. ఇక అమాయకుని పెళ్ళాము మొత్తము ఆడోళ్ళకి చేసిండు, ఆడోళ్ళకి చేసిండు. మొగోళ్ళకి ఏం చేసేది అంటే మొగోళ్ళకి కూడా పిరిబాసు పెట్టాలంట. మొగోళ్ళకు పిరిబాసు పెట్టకు, ఆడోళ్ళకి పిరిబాసు పెట్టకు. నువ్వు 10 రూపాయలు దించి నువ్వు అందరికి సమైకంగా పెడితే నువ్వు అరే సార్ మంచిగా పెట్టినరా అని గొప్ప పేరు తెచ్చుకుంటు. నువ్వు ఇంట్లో ఆడోళ్ళకు పిరిబాసు పెడితే మగోళ్ళకు మొత్తము లాగని చెప్తు. ఇప్పుడు ఏం చేయాలి? ఎట్లా బతారు? మొత్తం లాసు. జనాలు ఎట్లా చేస్తారు? నువ్వు కరెంటు పిరి, ఇది పిరి, ఏ పిరి ఇస్తున్నావు? ఏం పిరిస్తలేవు. పిరిచినా ఎవరు దోసుక తింటుర్రు. అంతా లీడర్ దోసుక తింటుర్రు. తమ్మి నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నావా? మంచిగా. ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ చేసినా. డిగ్రీ చేసినావా? మరి ఏం చేస్తున్నావు ఇప్పుడు వర్క్? ఏం లేదు, ఖాళీ డ్రైవింగ్ చేస్తున్నా. డ్రైవింగ్. అయితే మరి కాంగ్రెస్ దగ్గర ఏడాది అవుతుంది వచ్చి, ఎట్లా అనిపిస్తుంది? ఏం లేదు, వచ్చి లాభం లేదు, రాక లాభం లేదు, వేస్ట్ అది. ఇప్పుడు ఉద్యోగాల విషయంలో ఎంతవరకు సక్సెస్ అయ్యిండు? వాస్తవానికి ఉద్యోగాలు అంటే యూత్ మొత్తం ఉద్యోగాల కోసమే అది చేసిర్రు, కాకపోతే వాళ్ళకే దెబ్బ తీసుకొచ్చిండు. ఉద్యోగాలు రాలేవంటున్నా? రాలేవు. ఏమొచ్చినా ఇవే ఆడి తిరుగుతున్నాం, ఇంకేం చెప్తున్నాం. ఇప్పుడు రైతుల విషయంలో రైతులు ఇంకా లాస్ సుత్తున్నాం కదా, మొత్తం ఏడోళ్ళు ఆడున్నారు. చాలా మంది అంటే ఈ రైతు భరోసా కోసం దానికోసం దీనికోసం చాలా ఆశపడ్డారు, కానీ అంత వేస్ట్ అయిపోయింది అది. మొత్తానికి సంవత్సర కాలంలో పాస్ అండ్ ఫెయిల్ అంటావు రేవంత్ రెడ్డి? మొత్తం దాన్ని చెప్పలేము ఇక, వేస్ట్ అది. పనులు చేసుట్లా కాదు, ఏ పని కూడా ఇవరకు అయిందే లేదు, ఒక్క పనే లేదు. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎట్లున్నాయి అసలు? మొత్తం ఇక తిడుతురు కదా, ఇప్పుడే చూస్తున్నావు కదా నువ్వు కూడా. ఏడవైనా తిట్టడే ఉంది, కానీ మంచి చేసిన ఒక్కడు కూడా ఎప్పుడు చెప్పిన లేడు. వేస్ట్ అన్నది. ఉత్త కథనే అంటావు? ఉత్త కథనే, మొత్తం ఉత్త కథనే. ఓకే.